నమస్తే, ఎర్రగడ్డలోని ప్రేమ్నగర్ కాలనీలో ఉన్నాం. సో మరి ఇక్కడ పబ్లిక్ అభిప్రాయం తెలుసుకుందాం. జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికలు ఎవరు గెలుస్తారు దానికి. బాబాయ్ నమస్తే. నమస్తే. ఏం పేరే? మల్లేష్. మల్లేష్ ఏం చేస్తుంటారు? ఇంకా సిగరెట్లు అమ్ముతాను. ఎట్లుంది బిజినెస్? పర్లేదు, బాగానే ఉంది. ఇక్కడ ఎర్రగడ్డ ఉంటారు, లోకలే. ఓకే, సో మరి ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక రాబోతుంది. సో ఏంది మరి ఎట్లా ఏమనుకుంటున్నారు ప్రజలు? మాకంటి గోపినాథ్ నుంచి వాళ్ళ భార్య నిలబడుతుందంట. నిలబడితే సంతోషం, ఆమె గెలిపించుకుంటారు. సో అంటే ఇప్పుడు ఇంతకుముందు మాగంటి గోపినాథ్ ఎట్లా చేసిండు పని? మాకైతే పనిలేదు సార్. మా జూబ్లీహిల్స్ ఏరియాలో అయితే పని బాగానే చేసిండు, బాగానే ఉంది. పర్లేదు, అభివృద్ధి బాగానే చేసిండు. అంటే ఇప్పుడు వాళ్ళ భార్య నిలబడితే గెలుస్తుందా? గెలుస్తుంది, 100% గెలుస్తుంది. అంటే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, మరి అధికారంలో ఉన్న పర్లేదు కానీ జూబ్లీహిల్స్ ఏరియాలో ఇంతకుముందు వాళ్ళు వచ్చినా కానీ ఇక్కడ ఏరియా ఇదే వచ్చాడు కదా. సో మరి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అనిపిస్తుంది? మాకైతే నాకు నచ్చలే. మెయిన్ పాయింట్ ఏమన్నా కానీ 6 గ్యారెంటీలు 10 గ్యారెంటీలు అంటే ఏ గ్యారెంటీ ఇవ్వలే. సన్న బియ్యం అంటాం, దొడ్డు బియ్యం ఇస్తున్నాడు. ఏం చేస్తాం మనం? పింఛన్ వస్తలేదు పేదవాళ్ళకు. 4,000 అన్నాడు, 6,000 అన్నాడు, తులం బంగారం అన్నాడు, పెళ్లికి 1,00,000 రూపాయలు అన్నాడు. ఏది లేదు ఆయనది. కానీ ప్రజాపాలన అందిస్తున్నా ప్రజలందరూ సంతోషంగా ఉన్నా అంటున్నారు కదా. ఎవరంటారు? ఆయన చెప్పుకుంటున్నది. ప్రజలు సంతోషంగా ఉన్నారని ప్రజలు చెప్పాలి, నాయకుడుగా చెప్పేది. ఆయన పాలన ఎలా ఉంది అనేది ఆయన చెప్పాలి. మనం ప్రజలు చెప్తలేదు, ఆయన చెప్పుకుంటుండే ఏడపోయినా కానీ. మొన్న ఆడ తరిమి కొట్టరు కదా, ఏడ మన గుడిసెలు పికనీకి పోతాడా అట్లాంటి అట్లాంటి పాలన నడుస్తుంది అనేది. మరి ముందు ప్రభుత్వం చేసింది వాళ్ళకి తెలియదా? ఇది హైడ్రోలో పోతుంది, గవర్నమెంట్ వెళ్ళిపోతుందని. మరి ఈయనకే తెలుస్తుంది ఆ గవర్నమెంట్ ఇది లాంటి పక్క వాళ్ళకి ఇలా తీయాలి కదా. పెద్ద పెద్ద బిల్డింగ్లు తీస్తున్నాడు, చిన్న బిల్డింగ్ వల్ల తీసేస్తున్నాడు. ప్రజలు ఎంత అల్లకల్లోలం అవుతారు. ప్రజలు ఏ లేడీస్ని ముట్టుకున్నా కానీ అమ్మ నా బూతులు తిడుతున్నారు ఆయనకు. కానీ ఫ్రీ బస్ ఇచ్చి మహిళలందరినీ ఆదుకుంటున్నా, వాళ్ళకి పెద్దపీట వేస్తున్నా, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లను చేస్తా అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి. ఫ్రీ బస్ ఎవరికి వేస్తాడంటే దొంగలకు లంగలకు బాగా పనికిస్తారు. డబ్బులు లేకుండా దెంకపోవచ్చు ఎక్కడన్నా. కానీ స్త్రీలకు, ఇంట్లో సంసారం చేసుకునే వాళ్ళకు అవసరం లేదు ఆ బస్సు. కష్టం చేసుకునే ఏం బస్సు 10 రూపాయలు పెడితే వెళ్ళిపోతారు. ఆయన ఫ్రీ పెట్టమంటే విద్య, గవర్నమెంట్ స్కూల్ ఉంటాయి కదా అవి, మరి గవర్నమెంట్ హాస్పిటల్స్ అవి ఫ్రీ పెట్టమను. ఏ వద్దు, ఉత్సవ పథకాలు వాళ్ళ ముసలి కానీ వాళ్ళకి అవన్నీ తీసేయమను. ఆ 2 పెట్టమను. ఫస్ట్ క్లాస్ నుంచి కాలేజీ వరకు ఫ్రీ పెట్టమను. ఆయన చేతులు వేసి మొక్కుతారు. కానీ ఫ్రీ ఉత్సవ పథకాలలో మళ్ళీ అప్పాయి మళ్ళీ మీదనే భారం కదా. మనకి మరి భారం ఎవరు పెట్టమరా? ఆయనకు మనం పెట్టమని అడుగుతున్నామా? కష్టం చేసుకోరా, ఇంకా సోమన బదులు తయారవుతారు. 70 సంవత్సరాలు 60 సంవత్సరాల పెద్ద మనుషులకు ఇవి వద్దంటలేము అని అది చూడాలి. గరీబోళ్ళ ఉన్నోళ్ళ లేనోళ్ళ చూసి ఇవ్వాలి. అది చూడకుండా ఎవరిని పడితే వానికి గరీబోనికి రాదు, వానికి లెక్కలు తెలివయి ఏం తీసుకుంటారు. కానీ ఇప్పుడు 10 ఏళ్ళ కేసీఆర్ పాలన పథకాలు మంచిగా అందినాయి, 2 ఏళ్ళ రేవంత్ రెడ్డి పాలన పథకాలు మంచిగా వస్తున్నాయి. ఈయన 36 పథకాలు చెప్పిండు, అది ఏది అమలు కాలే. ఒక పిరి బస్సు తప్ప. గ్యాస్ అన్నాడు, గ్యాస్ లేదు. సన్న బియ్యం ఇస్తాడు, ప్రజలు మురుస్తున్నా అని చెప్తున్నాడు. ఆ దొడ్డు బియ్యం పాలిష్ చేసి మళ్ళీ ఇస్తున్నారు. అంతే, ఏం లేదు, చెప్పుకోవాల్సిన విషయమే లేదు. ఇంకా గంజి అవుతున్నాయి. ఇంకా దొడ్డు బియ్యం ఉన్నప్పుడే కొంచెం తింటుండే పర్లే, బాగుండే. ఈ సన్నం అయితే మొత్తం గంజి అవుతున్నాయి. జూబ్లీహిల్స్ లో పోర్ ఎట్లుంటది మరి 3 పార్టీల మధ్య? 100% గెలుస్తారన్న, సమస్యనే లేదు. పక్కా అన్ని పథకాలు అందరే. ఇక్కడ వానాకాలం వచ్చినప్పుడు మనిషికి 10,000 ఇచ్చారు. ఇళ్ళలో నీళ్ళు పోయినలకు 1,000 రూపాయలు వేసి ఇచ్చారు. మరి అట్లా బిల్డింగ్ లో గీయలే. అట్లాంటప్పుడు ఎక్కడ పోతుంది? వాళ్ళకే ఓటేస్తారు. పింఛన్ టైంకు అందింది, ఫస్ట్కే అందింది. అంటే మాగంటి గోపినాథ్ లాంటి లీడరు మళ్ళీ జూబ్లీహిల్స్ కు ఉన్నాడా? ఉండే జనార్దన్ రెడ్డి ఉండే, ఆయన కొడుకు వచ్చిండు. అంత జర తక్కువ అంత తెలియని నాలెడ్జ్ లేదు. ఆయన లెక్క ఉంటాయి. మనిషి జనార్దన్ రెడ్డి కొడుకు అన్నప్పుడు ఎట్లా ఉండాలి? చాలా పీస్ఫుల్గా ఉండాలి. ఆ లక్షణాలు లేవు ఆయన దగ్గర. అది వయసు చిన్నగానో అనుభవం లేకనో మనం తెలియదు. అయితే ఇప్పుడైతే జర ఎంట పడిపోయాడు ఆయన. అంటే మ్యాక్సిమం అయితే బీఆర్ఎస్ కే ఛాన్సెస్ ఉన్నాయి కంపల్సరీ 100%. థ్యాంక్ యూ.